హాయ్ స్టూడెంట్స్, మరికొద్ది రోజుల్లో బోర్డ్ ఎగ్జామ్ రాయబోతున్న మీ అందరి కోసమే ఈ గెస్ పేపర్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 10 GPA సాధించడం చాలా ఈజీ అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నేను చెప్పబోయే గెస్ పేపర్లో ఏమేమి చదవాలో చూద్దాం. ఇది పార్ట్ ఏ 60 మార్కుల పేపర్ కోసం చెప్తున్నటువంటి ముఖ్యమైన అంశాలు గుర్తుపెట్టుకోండి. ముందుగా మనకు అవగాహన ప్రతిస్పందన బిట్ ఉంటుంది. ఈ బిట్టుకు 20 మార్కులు కేటాయించారు. ఇందులో మళ్ళీ 3 అంశాలు ఉంటాయి. ముందుగా మొదటి అంశము పరిచిత గద్యము ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు ఇస్తాడు. ఆ 5 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. పరిచిత గద్యము అంటే మీ అందరికీ తెలుసు, మన ఉపవాచకంలోని రామాయణం, అందులోంచి ఒక పేరా ఇచ్చి ప్రశ్నలకు సమాధానాలు రాయమంటాడు. దాదాపుగా అందరూ రాస్తారు. ఇక రెండవ బిట్టు ఏదైనా ఒక పద్యం, భావం లేదా ప్రతిపదార్థం రాయమని చెప్పి ఇచ్చేటువంటి పరిచిత పద్యం యొక్క బిట్టు. ఇది మన పద్య భాగానికి సంబంధించినటువంటి 4 పాఠాల్లో ఉండేటువంటి చుక్క పద్యాల నుంచి ప్రశ్నలు 2 ప్రశ్నలు ఇస్తాడు. అది పద్యము భావము రాయమనొచ్చు, లేదంటే ప్రతిపదార్థం రాయమని చెప్పి అడగవచ్చు. మనకు 2023లో ఇచ్చినటువంటి ప్రశ్నల ఆధారంగా ఈ ఏడాది మీరు వీర తెలంగాణలోని 3 చుక్క పద్యాలు, భిక్షా పాఠంలోని 3 చుక్క పద్యాలు ఖచ్చితంగా పద్యము ప్రతిపదార్థ తాత్పర్యాలు చదువుకోండి. అదనంగా దానశీలము పాఠంలోని 3 చుక్క పద్యాలు కూడా చదువుకొని ఉంటే బాగుంటుంది. ఇది అదనంగా చదివేటువంటిదే. ఇది మీరు మొదట్లోనే చదువుకొని ఉంటారు కాబట్టి మీరు దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. తర్వాత బిట్టు అపరిచిత పద్యము లేదా గద్యము చదివి ప్రశ్నలకు జవాబులు రాయమని చెప్పి ఇచ్చేటువంటిది. ఇది 10 మార్కుల బిట్టు. 5 ప్రశ్నలు ఇస్తాడు. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 10 మార్కులు వస్తాయి. ఇక్కడ అపరిచిత పద్యం ఇచ్చినప్పుడు కంటే గద్యం ఇచ్చినప్పుడు మాత్రము ఖచ్చితంగా మీరు ప్రతి ప్రశ్నకు 2 వాక్యాలు, అంతకంటే ఎక్కువ వాక్యాల్లోనే సమాధానం రాయాలి. అప్పుడే మీకు ప్రతి ప్రశ్నకు 2 మార్కులు అనేటువంటివి లభిస్తాయి. వ్యక్తీకరణ సృజనాత్మకత బిట్టు రెండవది. దీనికోసం 40 మార్కులు కేటాయించారు. ఇందులో ముందుగా లఘు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 4 ప్రశ్నలు ఇస్తాడు. 4టికి సమాధానం రాయాలి. 12 మార్కులు వస్తాయి. ఇందులో ఖచ్చితంగా ఒక కవి పరిచయం లేదా రచయిత పరిచయం ఉంటుంది. ఇక ఈ 4 ప్రశ్నలలో పద్య భాగం నుంచి 2 ప్రశ్నలు, గద్య భాగం నుంచి 2 ప్రశ్నలు ఇస్తాడు. ఒకవేళ కవి పరిచయం ఇచ్చినప్పుడు ఒకటే ప్రశ్న పద్య భాగం నుంచి వస్తుంది. గద్య భాగంలో రచయిత పరిచయం ఇచ్చినప్పుడు ఒకటే ప్రశ్న వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ బిట్లో వచ్చేటువంటి ప్రశ్నలు ఏకీభవిస్తారా, సమర్థిస్తారా, మీకేం అర్థమైంది, ఆ స్థానంలో మీరుంటే ఏం చేస్తారు, ఇలాంటి ప్రశ్నలు అనేటువంటివి ఇస్తాడు. ఇది మన పాఠంకి సంబంధించినటువంటి ప్రశ్నలే, కానీ మీరు వ్యక్తీకరించడం అంటే సొంతగా రాయడం ఉంటుంది. కాబట్టి ప్రశ్నను అర్థం చేసుకొని అప్పుడు ఆన్సర్ రాయండి తప్ప తొందరపడి ఆన్సర్ రాయకండి. తర్వాత ఇందులోనే వ్యాసరూప ప్రశ్నలు. వీటికి ప్రతి ప్రశ్నకు 7 మార్కులు కేటాయించారు. ఇందులో పద్య భాగం నుంచి 2 ప్రశ్నలు ఇచ్చి 1 రాయమంటాడు. గద్య భాగం నుంచి 2 ప్రశ్నలు ఇచ్చి 1 రాయమంటాడు. ఉపవాచకం నుంచి 2 ప్రశ్నలు ఇచ్చి 1 రాయమంటాడు. 2023 ప్రశ్నపత్రం ఆధారంగా ఈ సంవత్సరం ఏం చదవమంటున్నానో జాగ్రత్తగా గుర్తించండి. దానశీలము, వీర తెలంగాణ, శతక మధురిమ, జీవన భాష్యం, ఈ 4 పాఠాలను పూర్తిగా చదవండి. ఎలాంటి ప్రశ్న ఇచ్చినా రాసేలాగా ఉండాలి. ముఖ్యంగా ఈ పాఠాల యొక్క సారాంశాలు అనేటువంటివి మీకు ఎలా ఇచ్చినా రాయగలిగేటట్టుగా చదివి ఉంచుకోండి. తర్వాత గద్య భాగం సంబంధించి ఎవరి భాష వాళ్లకు వినసొంపు, భాగ్యోదయం, లక్ష్యసిద్ధి, గోలకొండ పట్టణం, ఈ 4 పాఠాల్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మీరు చదివి ఉండాలి. ఈ గద్యభాగ పాఠం కాబట్టి పాఠంలో ఉండేటువంటి ముఖ్యాంశాలన్నీ కూడా మీకు అవగాహన కలిగి ఉండాలి, తెలుసుకొని ఉండాలి. అప్పుడే ప్రశ్న ఏది ఇచ్చినా కూడా రాయగలుగుతారు. ఇక రామాయణానికి సంబంధించి 6 కాండాలు ఉన్నాయి. 6 కాండాలలో 3 నుంచి 4 కాండాలు చదవండి. అవి ఆ కాండం
ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ పూర్తి అవుతుంది అనేటువంటి అవగాహన మీకు ఉండాలి. అలాగే ఆ కాండంలో ఉండేటువంటి పాత్రల గురించి అడిగినప్పుడు సమాధానం రాసేలాగా కూడా ఉండాలి. ఒకవేళ పాత్రలే కాకుండా ఒక సంఘటనను తీసుకొని కూడా ప్రశ్న ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలా పాత్ర గురించి అడిగినా, సన్నివేశం గురించి అడిగినా రాసేటట్టుగా ఆ 3 లేదా 4 కాండాలు పూర్తిగా చదివి ఉంచుకోండి. ఇక పార్ట్ ఏలో చివరి బిట్టు సృజనాత్మకత బిట్టు. ఇది 7 మార్కుల ప్రశ్న. ఇందులో కూడా 2 ప్రశ్నలు ఇస్తాడు, ఒకదానికి సమాధానం రాయాలి. ఇందులో మన పుస్తకంలోని 12 పాఠాల చివరిలో ఉండేటువంటి సృజనాత్మకత ప్రశ్నల్లోంచి ఎక్కువగా ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అవేంటో ఒకసారి చూద్దాం. నినాదాలు, సూక్తులు, వాడుక భాషలో సంభాషణ, ఆత్మకథ, వచన కవిత, కరపత్రం, లేఖ, నీతికథ, అభినందన వ్యాసం, సంపాదకీయ వ్యాసం, చారిత్రక వ్యాసం, పుస్తక పరిచయం అంటే పీఠిక. ఈ అంశాలు మనకు 10వ తరగతిలో వచ్చినటువంటివి కాబట్టి వీటిలోంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా గత తరగతులలో నేర్చుకునేటువంటి ప్రశ్నలు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఏ ప్రశ్న ఇచ్చినా కూడా ఆ ప్రశ్న ఆన్సర్ ఎలా రాయాలో అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా లేఖ రాస్తే ఎలా రాయాలి, కరపత్రం అంటే ఎలా ఉంటుంది, సంభాషణ రాస్తే ఎలా మొదలు పెట్టాలి, ఎలా పూర్తి చేయాలి, ఇలా ఆ ప్రశ్న మీద మీరు అవగాహన కలిగి ఉన్నట్టయితే ప్రశ్న ఎలా ఇచ్చినా రాయగలుగుతారు. ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుగు అంటే భయం ఉన్నటువంటి వాళ్ళు, అంటే ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కావచ్చు, లేకపోతే తెలుగు రాయడంలో ఇట్లా భయం ఉన్నటువంటి వాళ్ళు ఈ అంశాల మీద ఎక్కువ దృష్టి కేటాయించాలి. ముందుగా మొదటి బిట్టు పరిచిత గద్యం, తర్వాత 3వ బిట్టు అపరిచిత పద్యము లేదా గద్యం, తర్వాత చివరగా సృజనాత్మకత. ఈ 3 అంశాల మీద మీరు పూర్తిగా దృష్టి కేటాయించినట్టయితే ఖచ్చితంగా మీరు తెలుగు అనే భయం నుంచి బయటపడతారు, మంచి జీపీఏ సాధిస్తారు. మరొక వీడియోలో బిట్ పేపర్ ఎలా చదవాలి, ఎలా బిట్ పేపర్ సంబంధించినటువంటి 20 మార్కులు సాధించాలో వివరిస్తాను. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.